రైతులు తాగుబోతులు వాళ్ళు డ్రామా కంపెనీ వాళ్ళు తాగొచ్చి కన్వాయ్కి అడ్డుపడ్డారు అంటూ చూస్తారు. రైతులపై సీతక్క మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలు. కామారెడ్డి పర్యటనలో రైతులు నిరసన, కాన్వాయ్కి అడ్డుపడిన రామారెడ్డి రైతులు. అనంతరం మీడియా సాక్షిగా మంత్రి చిటపట. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుల నిరసన, మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంటూ చూస్తాను. సీతక్క, మీరు మంత్రి అయిన తర్వాత మీరు మీ నేపథ్యం ఏంది? మీరు ఒక ఆదివాసీ సంబంధించినటువంటి నక్సలైట్ మూమెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. రైతులు అడ్డుపడతారు, మీరు మంత్రి కాబట్టి జవాబుదారీతనంగా ఉండాలి. వాళ్ళను తాగుబోతులు అంటే ఎట్లా మాట్లాడతారు? నాకు అర్థం కాదు. ఎట్లా మాట్లాడతారు మీరు? మీ నేపథ్యం ఏంది? ఆదివాసీ గూడాల నుంచి ఒక నక్సలైట్ మూమెంట్ నుంచి బయటకు వచ్చిన మీరు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగినరు అంటే అది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటే కదా. అలాంటి ప్రజలు ఈరోజు మీకు వాళ్ళ బాధ చెప్పుకుందాను మీ కాన్వెంట్ అడ్డుకుంటే వాళ్ళని తాగుబోతులు అంటారా? ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. మీరు మంత్రి అవగానే మూలాలు మర్చిపోయినరా? మంత్రి అవగానే మీరేమో ఇక తోపు తురుమని అనుకుంటారా? ఏంది నాకు అర్థం కాదు. అసలు మీరు చెప్పొద్దు కానీ అసలు మీ మూలాలు మర్చిపోయి, మీ యొక్క వ్యవహారం మర్చిపోయి, అన్నీ మర్చిపోయి మినిస్టర్ కాగానే మీరు ఏదో అది తోపు తురుమని ఫీల్ అవుతున్నట్టు కనబడతా ఉంది నాకైతే. తగ్గండి, కొంచెం భూమి దగ్గర రండి, భూమి మీద నిలబడండి. ఆకాశంలో కాదు, ఆకాశంలో ఉంటే పనులు కావు, ఆకాశంలో ఉంటే పేద ప్రజలు బతుకులు మారవు. భూమి మీద నిలబడి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు ప్రజలు, ఎమ్మెల్యే పదవికి ఎందుకు గెలిపించారు ప్రజలు, వాటి కోసం ప్రయత్నం చేయండి. ములుగులో ఒక్కసారి మైక్ పెడితే బండ బూతులు తిరుగుతావు మిమ్మల్ని, మీ పాలన మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. తెలుసుకోండి ఒకసారి. గ్రౌండ్ పోలీసులను వదిలేసి గతంలో ఎమ్మెల్యేగా మీరు ప్రజల మధ్య ఎట్లా తిరిగి అట్లా తిరగండి, తెలుస్తుంది. ఒక్క రోడ్ల చక్కగా ఉందా? రోడ్లు చక్కగా ఉన్నాయి, మీరు మంత్రి కదా. సరే, మంత్రి ఇలాఖలో కలిసి రోడ్ల చక్కగా ఉండాలి కదా. ఒక్క రోడ్ల చక్కగా ఉందా? పోదామా? ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. పాలన సరిగ్గా చేయడం శాత కాకపోతే రిజైన్ చేయండి, వేరే వాళ్ళకన్నా అవకాశాలు వస్తాయి. ఎందుకు అనవసరంగా పంచాయతీరాజ్ శాఖ, కీలకమైన శాఖలన్నింటి కూడా ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఎవరంటే రైతులు అడ్డుకుంటేమో వాళ్ళు తాగుబోతులు అంటూ ఉంటారా? ఏం మాట్లాడుతున్నా అర్థం కాని పరిస్థితి.